నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి అనేది గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. ముఖ్యంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు, అలాగే పార్లమెంటు స్థానాలపై ఫోకస్ పెడుతుంది. ప్రధానంగా వైఎస్ కుటుంబంలో ఒక చీలిక తీసుకురావాలి అనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంతో ముందుకు వెళ్తుందని రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. అదే వైఎస్ఆర్సీపీలో అయితే ఇంకా డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కావాలని వైఎస్ కుటుంబంలో భేదాభిప్రాయాలు తీసుకురావాలని చూస్తుంది అని బహిరంగంగానే ఆరోపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి షర్మిల పోటీ చేయబోతుంది అని వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఒక రకమైనటువంటి ప్రకంపనలు కలిగాయి. అది వాస్తవం కూడా అయింది. అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ. సో ఇలాంటి సందర్భంలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వామపక్షాలతో పొత్తు పెట్టుకొని మనం ముందుకు వెళ్దాం అని కాంగ్రెస్ భావించింది. దానికి సంబంధించి చర్చలు జరిగాయి. చర్చలు కూడా సఫలం అయ్యాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నాయట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే చర్చల్లో భాగంగా వామపక్షాలు కోరినటువంటి స్థానాలను ఇవ్వటానికి అంగీకారం తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి తరుణంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మరొక లిస్టు రిలీజ్ చేసింది. ఆ లిస్టు చూసి వామపక్షాల పార్టీ నేతలు కంగు తిన్నారట. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వామపక్షాలకు సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సిపిఎంకు 3 స్థానాలు ఖచ్చితంగా ఇద్దాం, మిగిలినవి తర్వాత మాట్లాడదామని చెప్పి ఒక రకమైనటువంటి వారి మధ్య అవగాహన కుదిరింది. ఇలాంటి తరుణంలో సిపిఎంకు గాజువాక, అరకు, సంతనూతలపాడు ఈ 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలి అనే దాని మీద ఒక రకమైనటువంటి కసరత్తు పూర్తయింది. చర్చలు సఫలమయ్యాయి. దీనికి సంబంధించి అభ్యర్థులను కూడా ఎవరిని అక్కడ నిలబెడితే బాగుంటుందని సిపిఎం కూడా భావిస్తుంది. ఆల్రెడీ దాదాపు ఖరారు అయిపోయారు, కానీ అధికారికంగా ప్రకటించాలి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఒక రకమైనటువంటి ప్రకటన విడుదల చేసింది. అసలు పొత్తు గురించి మాట్లాడటం ఎందుకు, చర్చలు జరపడం ఎందుకు, ఆ 3 సీట్లు మీరు తీసుకోండి అని ప్రతిపాదన పెట్టడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? ఇదేమన్నా బాగుందా? ఇదేమన్నా పద్ధతేనా? పొత్తు ధర్మం అంటే ఇదేనా అని రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వామపక్షాల నేతలతో మరొకసారి సంప్రదింపులు జరిపి దానికి సంబంధించి సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి వస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇదే గనుక జరిగితే, అంటే మేము కోరినటువంటి స్థానాల్లో మాకు అవకాశం ఇవ్వకపోతే మాకు మీతో పొత్తు అవసరం లేదు, మేము ఒంటరిగానే ఏదో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అని తేల్చి చెప్పినట్లు మనకు సమాచారం. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొంది. అంటే కూటమితో ఒకటి, వైసీపీ. కూటమిలో ఎలాగూ భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 ఉన్నాయి. ఒక పక్కన వైఎస్ఆర్సీపీ. కూటమికి వైసీపీకి ఒక రకమైనటువంటి వారాహోరీ పోరు ఉండబోతుంది. కాంగ్రెస్ వల్ల గానో, లేకపోతే ఇతరితర కొత్త పార్టీలు కూడా వచ్చాయిగా, వాటి వల్ల కానీ, వామపక్షాల వల్ల కానీ మాకు ఎలాంటి నష్టం ఉండదు, వారి వల్ల ఎలాంటి ప్రభావం మేము ఎదుర్కోబోము అని చెప్పి వారు చెప్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేవు. సో ఇలాంటి సందర్భంలో వామపక్షాల నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి? ఇప్పటికే పొత్తు అని చెప్పారు, కానీ వారికి కేటాయించిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించి అయోమయ పరిస్థితికి నెట్టింది కాంగ్రెస్ పార్టీ అని వామపక్షాల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత, నిరసన, ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటువంటి తరుణంలో రానున్న కాలంలో దీనిని ఎలా సరిపుచ్చుకుంటారు, అంటే సాల్వ్ చేసుకుంటారు, సమస్యను పరిష్కరించుకుంటారు అనేది కీలకంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వామపక్షాల వల్ల ఉపయోగమూ లేదు, వామపక్షాలకి కాంగ్రెస్ పార్టీ వల్ల
ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నంతా కడప జిల్లాపై పెట్టింది. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వారిపై కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపాలి. ముఖ్యంగా మనం కనీసం అక్కడి నుంచి ఒక్క స్థానమైనా గెలిస్తే ఒక రకమైనటువంటి వైభవం మనకు ఉంటుంది. ఈ ఎన్నికల్లో కాకపోయినా 2029 ఎన్నికల్లో మనం పాగా వేయొచ్చు. అందుకే షర్మిలాను రంగంలోకి దింపి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు షర్మిల. మనం చూసాం మొన్నటి వరకు. ఇలాంటి క్రమంలో ఒక రకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. రాజకీయంగా సమీకరణాలు కూడా వేగంగా మారబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది రాజకీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది.